గుడ్ మార్నింగ్, నేను సంయుక్త. వెల్కమ్ టు ఐకేఫే. ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో విహెచ్పి స్పోక్స్ పర్సన్ జి వెంకటేశ్వరరాజు గారు, అలాగే మానవ వికాస వేదిక నుంచి మానవతావాది అడ్వకేట్ కార్తిక్ నవయన్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. అడాప్ట్ చేసుకుంటున్నామని, దీనివల్ల నష్టాలు ఉన్నాయని అంటున్నారు. సో ఇది ఎంతవరకు మీరు ఒప్పుకుంటారు? కల్చర్ అంటే అగ్రికల్చర్ ఆఫ్ మైండ్ అండి. మేధో క్షేత్రాన్ని సేద్యం చేయడం అనేది సంస్కృతి. ఈ సంస్కృతి అనేది భారతదేశానికి ఒక గొప్ప సంస్కృతి ఉందనేది వాస్తవం. ఆ సంస్కృతి ఈ దేశంలో పుట్టి ప్రపంచానికి జ్ఞానబోధ చేసిన గౌతమ బుద్ధుడితో ఈ ప్రపంచానికి సంస్కృతి అనేది గొప్ప సంస్కృతి అనేది చెప్పవచ్చు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సంస్కృతి ఏదైతుందో ఆ హిందూ సంస్కృతి ఆచరిస్తున్నటువంటి అనేక విషయాలు ఏవైతున్నాయో అవి కాంట్రవర్సీ. నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అని చెప్తుంది మనవాదం. మనుషులు సమానంగా లేరు అని 4 వర్ణాలు చేసింది. 4 వర్ణాలు దీన్ని కాంట్రవర్సీ చేస్తున్నానండి. 4 వర్ణాలు చాతుర్వర్ణం మయా సృష్టి. ఒక్క విషయం ఏంటంటే తెలియదు వారికి, దాని అర్థం తెలియదు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు కదా. దెబ్బతీసిన మాట మాట్లాడుతున్నారు. దానికి నేను ఖండిస్తున్నాను. మీరు మాట్లాడడం సరైనది కాదు. ఏదైతే ఈ దేశ సంస్కృతి గొప్పదండి. ఈ దేశానికి గొప్ప సంస్కృతి ఉంది. అది గౌతమ బుద్ధుడు, అశోకుడు ఏదైతే విదేశాలకు జ్ఞానబోధ చేశారో ఈ దేశ సంస్కృతి. ఇక్కడ ఉన్నటువంటి కులము ఏదైతే సంస్కృతి ఉందో అది కులం కూడా సంస్కృతి అండి. ఆహారపు అలవాట్లు, తిండి అలవాట్లు, మన వేషాధరణ, మన విలువలు, పాటించే విలువలన్నీ కూడా సంస్కృతి అండి. ఇక్కడ అన్టచబిలిటీ ప్రాక్టీస్ ఉంది, ప్రపంచంలో ఎక్కడ లేదండి. పూర్తి కానివ్వండి సార్, పూర్తి కానివ్వండి. నేను చెప్పేది ఈ సంస్కృతి అనేది, నేను చెప్పాను, ఇది ఒక ప్రవాహం అండి. ఒక మడిగట్టుకొని ఉండేటటువంటి పరిస్థితి సంస్కృతికి ఉండదు. మానవ జీవితం ఒక పరిణామక్రమంలో విలువలు మారుతూ ఉంటాయి. ఒకప్పుడు ఒక కారు 20 సంవత్సరాల తర్వాత కూడా రిపేర్ చేసి నడవదండి, అది మార్చేయాలి. కాబట్టి ఇక్కడ సంస్కృతి ఎప్పుడో మధ్యయుగాల నాటి అండి. శ్రీధర్ గారు చెప్పండి. రేపు వేలాంగ్ అండి. అవునండి. అయితే ఇక్కడ మాట్లాడుతున్నారు మన పెద్దలు. వాళ్ళ వాదన నుంచి వాళ్ళు వినిపిస్తున్నారు, వీళ్ళ వాదన నుంచి వీళ్ళు వినిపిస్తున్నారు. మీరు లవ్ కి పర్రా, లవ్ కి అగేన్స్ట్ అని కాదండి, నేను లవ్ కు సపోర్ట్ చేస్తారు. కాకపోతే అది ఎట్లా ఉండాలంటే వాళ్ళ ఇద్దరు పర్సనల్స్ సంబంధించింది. ఏదో పబ్లిక్ ఇష్యూ చేస్తే అది పెద్ద అయిపోతుంది తప్ప వీళ్ళు ఎవరు మారారు. ఇప్పుడు ఏంటంటే మోరలేషన్ లవ్ అనేది ఏంటంటే పార్కులకు వెళ్ళి, ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇష్టం లేకుండా పార్కులకు వెళ్తే వాళ్ళకి పెళ్లి చేస్తారన్న ప్రాబ్లం కొద్దీ కొందరు ఉన్నారు. వీళ్ళేంటి మన సంస్కృతి కాదని బలవంతంగా పెళ్లి చేసే వాళ్ళు వీళ్ళు కొందరు ఉన్నారు. కాకపోతే ఇది ఎక్కడ మారాలి అంటే వాళ్ళ లోపల రావాలని నేను అనుకుంటున్నానండి. అయితే ప్రేమించబడటం అనేది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయం అండి. ప్రేమకు ఎవరు వ్యతిరేకం కాదండి, ఏ సంస్థ వ్యతిరేకం కాదు. దాన్ని బలవంతంగా ఎవరు అడ్డుకున్నా అది చట్ట వ్యతిరేకం అండి, రాజ్యాంగ వ్యతిరేకం చేస్తున్నారు. వారి యొక్క ఇప్పుడు ఒక విషయం చెప్పినట్టు ఇద్దరు మనుషులకు సంబంధించిన విషయం చెప్పారు. మేము ఎవరికి కూడా లిమిటేషన్స్ అనేవి ఉండాలా, ఉంటే ఎంతవరకు ఎలాంటి ఉండాలండి. అయితే వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రేమను ప్రేమగా చూసేటటువంటి పరిస్థితి లేదండి. ఒకటి కన్జర్వేటివ్ ఐడియా, ఏమంటున్నారు, అసలు అమ్మాయి కనబట్టి రాఖీ గట్టు లేదా తాళి గట్టు, ఇది ఒకటి ఒకటి కన్జర్వేటివ్ అండి. అంటే తాళి గట్టు లేకుంటే రాఖీ గట్టు అంటున్నారు. ప్రేమను ప్రేమగా చూడండి. ఏం జరుగుతుందంటే ఇంకొకటి ఏం జరుగుతుంది, యువత అనేది పాశ్చాత్యీకరణ మోజులో పబ్బుల్లో క్లబ్బుల్లోకి వెళ్ళి డ్రగ్స్ అలవాటై ఒక వినాశనానికి దారితీస్తుందండి. యువత నిర్వీర్యం అవుతుంది. ఈ రెండింటిని కూడా మనం ఎలా చూడాలి, వాళ్ళకి ఒక సరైన వాస్తవ దృష్టిని, సామాజిక దృష్టిని ఇచ్చేటటువంటి పరిస్థితిని మనం ఇవ్వాలి. అది కాకుండా ఈరోజు హిందుత్వ సంస్థల ఒక దిక్కేమో
ఇది మన సంస్కృతి కాదు. అసలు సంస్కృతి అంటే ఏందో తెలియని సందర్భం ఉంది. ఆగండి 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 ఆగండి. మీరెవరు పెళ్లి చేయడానికి? మీరేమో నాటారిపోయినా మిమ్మల్ని ఎవరు కాన్స్టిట్యూట్ చేశారా? చెప్పండి. మీ అభిప్రాయాలు ఉంటే మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే మీరు ప్రచారం చేసుకోండి. అవతల ఇప్పుడు మేము ఒక సంఘంగా మేము మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ఎవరు దాడులు చేయమండి. యాక్సిడెంట్ అవుతుంది, కింద పడతాడు అతను. నేను సమాజంలో ఒక పక్క వ్యక్తిగా నేను వెళుతున్నాను. నేను ఇమ్మీడియట్ గా అతను తీసుకెళ్లి నేను చేర్పించాల్సినటువంటి హాస్పిటల్ చేసిన బాధ్యత నాది. అయితే మన యొక్క యువత తప్పుదారి పడుతున్నది అంటే అందరూ కాదు నేను అనేది. తప్పుదారి పడుతున్నప్పుడు వాళ్ళు అశ్లీలంగా విశృంఖలంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఉందండి. ఇంకోటి మనకి ఇప్పుడు కంప్యూటర్లు కావాలండి, సెల్ ఫోన్లు కావాలండి, ఇంటర్నెట్ కావాలండి, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కావాలి. ఇప్పుడు మనం గిరిగీసుకొని ఒక మడిగట్టుకొని బతికే పరిస్థితి లేదండి ఈరోజు ప్రపంచం. కాబట్టి ఆధునికత అనేది ప్రతి మనిషికి అవసరం, అందరం స్వీకరించాలి. ఈ రోజు వెంకటేశ్వరరావు గారు సెల్ ఫోన్ పట్టుకుని వచ్చారు. ఈ రోజు టీవీలో మాట్లాడితే లక్షలాది మంది చూస్తున్నారు. ఇదంతా ఆధునికత. ఇదంతా మన దేశంలో తయారు కాలేదుగా, మనమే తయారు చేసింది కాదు కదా. అందుకని ఇక్కడ ఒకటి వెంకటేశ్వరరావు గారు అంటే పూర్తిగా ఏదైతే మానవ వినాశనానికి కారణమయ్యే ఐడియా ఏదన్నా ఉంటే దాన్ని తప్పకుండా వ్యతిరేకిద్దాం. మనం కాలర్ కూడా తీసేసుకుని తర్వాత మీ విషయాలు కూడా మాట్లాడదాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు చెప్పండి. నేను వెంకటేశ్వరరావు గారితో మాట్లాడండి. సార్ నమస్కారం అండి. శ్రీనివాస్ గారు సార్, మీరు వ్యాలంటైన్స్ డే జరుపుకోకూడదని మీరు మాట్లాడుతున్నారు సార్. ఓకే, చాలా సంతోషము సార్. వ్యాలంటైన్స్ డే రోజే మీరు బజరంగ దళం బయటకు వస్తారా సార్? ఒక్క విషయం చెప్పండి. వ్యాలంటైన్స్ డే రోజే బజరంగ దళం బయటకు వస్తారు. పార్కుల్లో లవర్స్ తిరగట్లేదండి. ఇంకొకటి అండి, మీరు లవర్స్ వాళ్ళ పేరెంట్స్ కు ముందు వాళ్ళని కన్విన్స్ చేయండి ఇలా చేయకూడదని. వాళ్ళకు ముందు ఇచ్చేయండి. కనిపించిన వాళ్ళకి తాళి కట్టిస్తాం, రాకి కట్టిస్తామంటే ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించేంత స్వేచ్ఛ మీకు ఎవరు ఇచ్చారండి? మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఇప్పుడు లవ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి దాకా వెళ్ళాలంటారా? లవ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి దాకా వెళ్ళాలంటారా? కార్తిక్ గారు మీరు చెప్పండి. తప్పకుండా అండి. ఒకసారి ప్రేమ అనంటే ఇద్దరు మనుషుల మధ్య సంబంధం అండి, బాడీస్ మధ్య రిలేషన్ కాదు. ఇట్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ మైండ్, ఒకసారి హార్ట్స్. థ్యాంక్ యూ. ఈ సంబంధం ఒకసారి ఏర్పడిందంటే తప్పకుండా పెళ్లి చేసుకోవాలండి. అలాంటి ఉద్దేశం లేనప్పుడు ప్రేమించడం ఎందుకండి? ఇప్పుడు ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషుడికి ఒక స్త్రీ కట్టుబడి ఉండాలన్నది ఏ సంస్కృతి చెప్పాల్సిన అవసరం లేదండి. అది మానవీయ విలువ. దాన్ని గౌరవించకపోతే మానవ జీవితానికి అర్థం లేదు. ఓకే, కార్తిక్ గారు ఇందాక మనకి రాజు గారు అన్నారు ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా బిజినెస్ కోసం చాలా మంది ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారని. అయితే మనకి ఇక్కడ ఒక వ్యాలంటైన్స్ డే కార్డ్ కనిపిస్తుంది. దీని వల్ల అంటే వ్యాలంటైన్స్ డే దీనికి ఇదేమన్నా ఇంకా స్పెషల్ గా దీని వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అంటారా? ఈ కార్డు గురించి అడిగితే చెప్పడానికి ఏముందంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు అందులో. అది ఇట్ రిఫ్లెక్ట్స్ మై లవ్ అని ఉంది దానిలో. అయితే ఇద్దరు మనుషులు కలవటానికి అనేక అడ్డంకులు ఉన్నాయండి ఈ సమాజంలో. కులం, ప్రాంతం, ఇవన్నీ చదువు, ఇవన్నీ అడ్డంకులు ఉన్నాయి. డబ్బు, ఇవన్నీ అడ్డంకులు ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించి కలుస్తున్నటువంటి మనుషుల్ని అడ్డుకోవటానికి వీళ్ళు వచ్చారు. మళ్ళీ అదే వచ్చిందండి.